Hello everyone, I am Aruna Punna, నేను మీ బాటనీ లెక్చరర్. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో బాటనీ ఫస్ట్ ఇయర్ లో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ను నేను మీకు ఈ వీడియో క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్ పేరు ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే అండ్ బ్రయోఫైట్స్. వీటిని తెలుగులో శైవలాలు మరియు బ్రయోఫైటా మొక్కల ఆర్థిక ప్రాముఖ్యత అంటారు. ఈ టాపిక్ పైన ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఈ విధంగా వస్తుంది. రైట్ ఏ నోట్ ఆన్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే అండ్ బ్రయోఫైట్స్. క్వశ్చన్ ఈ విధంగా వచ్చినప్పుడు మీరు రాయాల్సినటువంటి ఆన్సర్ ఈ క్రింది విధంగా ఉండాలి. ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే గురించి మీరు అట్లీస్ట్ 2 పాయింట్స్ రాయాలి. అదే విధంగా ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రయోఫైట్స్ గురించి కూడా 2 పాయింట్స్ రాయాలి. ఒక్కో పాయింట్ కి 1 మార్క్ అలాట్ చేయబడుతుంది. సో ఓవరాల్ గా మీరు రాసేటటువంటి 4 పాయింట్స్ కి 4 మార్క్స్ అలాట్ చేయబడతాయి. అదే విధంగా తెలుగు మీడియంలో క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది. శైవలాలు బ్రయోఫైటా మొక్కల ఆర్థిక ప్రాముఖ్యాన్ని వివరించండి. ఇంగ్లీష్ మీడియంలో రాసినట్టుగానే తెలుగు మీడియంలో కూడా శైవలాల ఆర్థిక ప్రాముఖ్యతకు 2 పాయింట్స్, అదే విధంగా బ్రయోఫైట్ల ఆర్థిక ప్రాముఖ్యతకు 2 పాయింట్స్ రాయాలి. ఇక్కడ కూడా ఒక్కో పాయింట్ కి 1 మార్క్ అలాట్ చేయబడుతుంది. సో ఓవరాల్ గా 4 పాయింట్స్ కి 4 మార్క్స్ అలాట్ చేయబడతాయి. ఇక టాపిక్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గేలో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మెనీ స్పీషీస్ ఆఫ్ పార్పైరా, లామినేరియా అండ్ సర్గాసమ్ ఆర్ యూజ్డ్ యాజ్ ఫుడ్. అంటే పార్పైరా, లామినేరియా, సర్గాసమ్ వంటి శైవలాలు ఆహారంగా ఉపయోగపడతాయి. యాక్చువల్ గా ఆల్గే అంటే ఎలా ఉంటుంది? ఆల్గేని తెలుగులో శైవలము అంటారు. కామన్ గా ఆల్గే అనేటటువంటిది వాటర్ రీజియన్స్ అండ్ వెట్ రీజియన్స్ లో పెరుగుతూ ఉంటుంది. అంటే నీరు ఉండేటటువంటి ప్లేసెస్ లో, అదే విధంగా తేమగా ఉండేటటువంటి ప్లేసెస్ లో పెరుగుతుంది. ఇక్కడ మీరు ఈ పాండ్ లో చూడొచ్చు, గ్రీన్ కలర్ లో ఉండేటటువంటి ఆల్గే వాటర్ పైన ఫ్లోట్ అవుతుంది. కామన్ గా ఆల్గే అనేటటువంటిది గ్రీన్ కలర్ లో ఉంటుంది. కానీ ఇక్కడ పార్పైరా అనేటటువంటిది రెడ్ కలర్ లో ఉండేటటువంటి ఆల్గే, అదే విధంగా లామినేరియా, సర్గాసమ్ అనేటటువంటివి ఈ రెండు కూడా బ్రౌన్ కలర్ లో ఉండేటటువంటి ఆల్గేగా చెప్తాం. కామన్ గా పార్పైరా అనేటటువంటిది ఓషన్స్ అండర్ గ్రౌండ్ బేస్ పైన అంటుకొని పెరుగుతూ ఉంటుంది. అంటే సముద్రాల్లో అడుగు భాగంలో అతుక్కొని పెరుగుతూ ఉంటుంది. ఒక పార్పైరాని మనము సెపరేట్ గా చేసి చూస్తే ఈ విధంగా కనబడుతుంది. కింద మనకు ఒక స్టాక్ లాంటి స్ట్రక్చర్ కనిపిస్తుంది. వాటిపైన థిన్ బ్లేడ్ లైక్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. అంటే పలుచగా ఆకులాగా ఉండేటటువంటి స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. ఇక్కడ పార్పైరా అనేటటువంటిది స్టోన్స్ మీద పెరుగుతుంది. అదే విధంగా లామినేరియా, ఇక్కడ మీరు ఒక చిన్న లామినేరియా ఆల్గేని ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కింది భాగంలో మీకు హోల్డ్ ఫాస్ట్ అనేటటువంటిది ఉంటుంది. ఇది ఎక్కడైతే పెరుగుతుందో ఆ బేస్ ని గట్టిగా అతుక్కొని పెరుగుతుంది. పైన ఒక స్టాక్ లాంటి రీజియన్ ఉంటుంది, వీటిని స్టైప్ అంటారు. అదే విధంగా పైన లీఫ్ లాగా ఉండేటటువంటి బ్రాడ్ థిన్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, వీటిని బ్లేడ్స్ అంటారు. ఇక సర్గాసమ్, ఇది కూడా మీకు ఓషియన్ బాటమ్ సబ్స్ట్రాటమ్ ని అతుక్కొని పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కామన్ గా ఓషియన్స్ అంటే సముద్రాల్లో పెరుగుతూ ఉంటాయి, అంటే మెరైన్ వాటర్ లో పెరుగుతాయి. మరి వీటిని ఏ విధంగా యూజ్ చేస్తాం మనం ఫుడ్ గా అంటే, సూప్స్ తయారు చేయడంలో, స్నాక్స్ తయారు చేయడంలో, అదే విధంగా ఫుడ్ పైన గార్నిష్ చేయడానికి అంటే డెకరేట్ చేయడానికి కూడా వాడతారు. ఇక్కడ చూడండి, రకరకాల స్నాక్స్ పైన ఏ విధంగా గార్నిషింగ్ కి వాడారో, అదే విధంగా స్నాక్స్ ఏ విధంగా తయారు చేశారో మీరు చూడొచ్చు. వీటిలో చాలా న్యూట్రియంట్స్ ఉండడమే దీనికి కారణం. ఇక సెకండ్ పాయింట్, అయోడిన్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ కెల్ప్స్ లైక్ లామినేరియా. అంటే లామినేరియా వంటి కెల్పుల నుండి అయోడిన్ ని సేకరిస్తారు. ఇక్కడ కెల్ప్ అంటే మీనింగ్ ఏంటి? నేను ఇందాక చెప్పాను మీకు, లామినేరియా అనేటటువంటిది బ్రౌన్ కలర్ లో ఉండే ఆల్గే. కానీ కొన్నిసార్లు ఈ లామినేరియా అనేటటువంటిది చాలా లెంతీగా పెరుగుతుంది, 3 to 5. ఇంకా కొన్ని స్పెషల్ స్పీషీస్ లో అది 40 మీటర్స్ వరకు కూడా పెరగచ్చు. ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూడొచ్చు, ఇది ఓషియం బేస్ నుండి తీసినటువంటి ఫోటో. ఇక్కడ వాటర్ లోకి సన్ రేస్ లోపలికి రావడాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ లామినేరియాకి చాలా లెంతీగా ఉన్నటువంటి స్టాక్ లైక్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. వీటిపైన మనకు థిన్ బ్రాడ్ గా ఉండేటటువంటి బ్లేడ్ లైక్ స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి. ఇవి లీవ్స్ లాగా కనిపిస్తాయి. సో ఈ విధంగా ఇట్లా లెంతీగా ఉండేటటువంటి లామినేరియాని కెల్ప్ అంటారు. మరి ఈ కెల్ప్ నుండి ఎటువంటి కెమికల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, సెపరేట్ చేస్తారు అంటే అయోడిన్ ని సెపరేట్ చేస్తారు. మరి అయోడిన్ ఏ విధంగా యూజ్ అవుతుందో చూద్దాం. మన హ్యూమన్ బాడీలో ఈ నెక్ రీజియన్ లో ఈ ట్రాకియా ఉంటుంది కదా, శ్వాసనాళం, దీని చుట్టూ కూడా మనకి ఒక పింక్ కలర్ లో ఉండేటటువంటి ఒక గ్లాండ్ ఉంటుంది. దీన్నే థైరాయిడ్ గ్లాండ్ అంటారు. మరి ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేటటువంటిది ఎటువంటి హార్మోన్ ని సెక్రెట్ చేస్తుంది అంటే థైరాక్సిన్ అనేటటువంటి హార్మోన్ ని సెక్రెట్ చేస్తుంది. ఈ థైరాక్సిన్ హార్మోన్ ని రిలీజ్ చేయడం వల్ల ఇది మన బాడీలో ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావితం చూపుతుంది అంటే, ముఖ్యంగా మన బాడీలో ఉండేటటువంటి హార్ట్ బీట్ ని, అదే విధంగా బ్రీదింగ్ అంటే శ్వాసక్రియను, వెయిట్ మన బాడీ యొక్క బరువును, డైజెషన్ అంటే జీర్ణక్రియను, అదే విధంగా మన యొక్క మూడ్ అంటే మన మానసిక స్థితి ఏ విధంగా ప్రశాంతంగా ఉంది అన్న దాన్ని బట్టి కూడా ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేటటువంటిది డిసైడ్ చేస్తుంది. అందుకే గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, ఈ అయోడిన్ అనేటటువంటి ఈ కెమికల్ ని అందరూ కామన్ గా ఫుడ్ ప్రిపరేషన్ లో ఖచ్చితంగా వాడాల్సినటువంటి
ఇంగ్రీడియంట్ ఏంటి అంటే సాల్ట్. ఈ విధంగా అయోడిన్ ని సాల్ట్ లో యాడ్ చేసి గవర్నమెంట్ సప్లై చేస్తుంది. అందుకే సాల్ట్ ప్యాకెట్ మీద మీరు చూస్తారు అయోడైజ్డ్ సాల్ట్ అని మనకు కనపడుతుంది. ఈ విధంగా అయోడైజ్డ్ సాల్ట్ ని యూజ్ చేయడం వల్ల మనము అయోడిన్ డెఫిషియన్సీ నుండి మనము ప్రొటెక్ట్ అవ్వచ్చు. అంటే అయోడిన్ లోపం రాకుండా మనము జాగ్రత్త పడొచ్చు. ఈ విధంగా ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి అయోడిన్ మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే లామినేరియా అంటే బ్రౌన్ కలర్ లో ఉండేటటువంటి ఆల్గే, ఈ చాలా పెద్ద పెద్దగా లెంతీగా పెరిగేటటువంటి ఈ కెల్ప్స్ నుండి అయోడిన్ ని సెపరేట్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రయోఫైట్స్. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే సమ్ మాసెస్ ప్రొవైడ్ ఫుడ్ ఫర్ హెర్బేషియస్ మ్యామల్స్, బర్డ్స్ అండ్ అదర్ యానిమల్స్. అంటే కొన్ని మాస్ మొక్కలు శాకాహారులైన క్షీరదాలు, పక్షులు, ఇతర జంతువులకు ఆహారంగా ఉపయోగపడతాయి. అసలు మాసెస్ అంటే ఏంటి అంటే బ్రయోఫైటాకు చెందినటువంటి ప్లాంట్స్ నే మాసెస్ అంటారు సింపుల్ గా. ఇక్కడ మీరు ఈ ఫోటోలో ఈ మాసెస్ ని ఈ సాయిల్ పైన ఏ విధంగా పెరుగుతున్నాయో చూడండి. గ్రీన్ కలర్ లో చాలా సాఫ్ట్ గా ఉండేటటువంటి గ్రాస్ లాగా పెరిగేటటువంటి చిన్న చిన్న ప్లాంట్స్ అన్నమాట. నేను మా గార్డెన్ లో బ్రిక్ ఇటుక మీద పెరిగినటువంటి ఈ బ్రయోఫైటా మొక్కలు, దీని పేరు ఫ్యునేరియా. వీటిని మొబైల్లో మ్యాగ్నిఫైయింగ్ కెమెరా పెట్టి నేను ఫోటో తీయడం జరిగింది. చూడండి ఇక్కడ మీకు ఎంత చిన్నగా ఉన్నాయో ఈ ప్లాంట్స్. ఇవే ప్లాంట్స్ ని మనము నెమ్మదిగా చేయితో సెపరేట్ చేసి పట్టుకుంటే చూడండి ఈ రెండు వేళ్ల మధ్యన ఈ చిన్న చిన్న మొక్కలు ఎంత బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయో. దీంట్లో కనీసం ఒక 1000 ప్లాంట్స్ అయినా ఉంటాయి ఈజీగా. ఈ విధంగా మాసెస్ అనేటటువంటివి చాలా ఎక్కువ సంఖ్యలో చాలా దగ్గరగా ఈ సాయిల్ మీద ఒక సాఫ్ట్ గా ఉండేటటువంటి ఒక లేయర్ లాగా పెరగడం జరుగుతుంది. దీని వల్ల ఏమవుతుంది, ఈ రూట్స్ అన్ని కూడా ఈ సాయిల్ ని గట్టిగా పట్టుకొని ఎంత వర్షం వచ్చినా కూడా మట్టి కొట్టుకొని పోకుండా ఉంటుంది. కాబట్టి మాసెస్ form dense mats on the soil, thus they prevent soil erosion. అంటే ఈ మాస్ మొక్కలు అనేటటువంటివి ఈ మట్టి మీద ఒక మందమైనటువంటి చాపలాగా, ఒక మక్మల్ క్లాత్ లాగా సాఫ్ట్ గా ఈ సాయిల్ పార్టికల్స్ ని వాటి యొక్క రూట్స్ అనేటటువంటివి గట్టిగా పట్టుకొని ఒక థిక్ మ్యాట్ లాగా పెరిగి ఎంత వర్షం వచ్చినా కూడా సాయిల్ అనేటటువంటిది ఎరోజ్ అవ్వకుండా అంటే కొట్టుకొని పోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సాయిల్ ఎరోజన్ ని తెలుగులో మృత్తికా క్రమక్షయము అంటారు. అంటే మట్టి కొట్టుకొని పోకుండా అది ఆపేస్తుంది. అదే విధంగా చాలా రకాలైనటువంటి బర్డ్స్ కి, మ్యామల్స్ కి, చాలా ఎనిమల్స్ కి కూడా ఇది ఫుడ్ లాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు ఫోటోలో చూడొచ్చు ఈ బర్డ్ ఈ స్పాగ్నమ్ అనేటటువంటి మాస్ ని ఇది తినడానికి యూజ్ చేసుకుంటుంది. అదే విధంగా స్క్విరిల్స్, స్నేయిల్స్, నత్తలు, రాట్స్ ఇవన్నీ కూడా ఈ మాసెస్ ని తినడానికి యూజ్ చేసుకుంటాయి. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ ఆన్సర్ అనేటటువంటి చాలా సింపుల్ గా ఉంటుంది. జస్ట్ 4 పాయింట్స్ రాస్తే ఈజీగా మీకు 4 మార్క్స్ వచ్చేస్తాయి. చాలా ఈజీగా ఉంటుంది. బాగా నేర్చుకోండి. పర్ఫెక్ట్ గా ఎగ్జామినేషన్ లో రాయండి. So all the best. Thank you. If you like this video, please share, subscribe to my channel. Thank you.